ప్రజాసేవ చేయడానికి అని చెప్తారు. కొంతవరకు ఉంటుంది ప్రజాసేవ చేయాలని, కానీ ప్రజాసేవ చేయడం అనే పేరుతో అధికారాన్ని ఎంజాయ్ చేయడం, అధికారం ఇవన్నీ ఉంటాయి. ఇంకా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అయితే ఈ మళ్ళీ అవ్వాలి అనే కోరిక ఇప్పుడు ఎలాగైతే అనుకున్నాం మనం, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన నెక్స్ట్ నేనే అందరినీ మూసేస్తా లోపలేసేస్తా అంటూ ఉంటాడు ఆయన. అలాంటి అవకాశాలు ఏం కనిపించవు కనుచూపు మేరలో. కానీ తెలంగాణకు వచ్చేవరకు రేవంత్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం అంటున్నారు. నిజానికి ఇంకా 3 ఏళ్ళు, ఎలక్షన్కి ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పుడు కూడా నేనే అనేది ఆయన చెప్తున్నమాట. ఏంటి ఆ ధీమా? ప్రాంతీయ పార్టీల్లో అంటే దట్ ఈస్ కామన్. ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధ్యక్షుడే సీఎం అవుతాడు. తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అయితే కేసీఆర్, అక్కడైతే స్టాలిన్. ఇంకా ప్రాంతీయ పార్టీ మనకు తెలియదు ఏముంది కొత్తగా. నిన్నగాక మన పార్టీ పెట్టిన దళపతి విజయ్ కూడా ఆయన అధికారంలోకి వస్తే ఆయనే సీఎం. ఆల్రెడీ అనేసినట్టున్నాడు నేనే సీఎం అని. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పిన వాళ్ళని ఇంతవరకు ఎవరిని చూడలే, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీదే అధికారం, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇలా చెప్పుకుంటారు. కానీ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పిన నాయకుడిని ఇంతవరకు చూడలేదు. దిట్ ఈజ్ ఫర్ షూర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన కూడా అదే చెప్తారు. రాజశేఖర రెడ్డి చాలా ఇదిగా చెప్పేవారు, మళ్ళీ మా పార్టీ వస్తుంది ఎట్లా మాట్లాడేవారు. కానీ నేనే ముఖ్యమంత్రిని అని అనలేదు. కానీ రేవంత్ రెడ్డి అంటున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ది అధికారం, నేనే ముఖ్యమంత్రి. ఒక నాయకుడు ఒక జాతీయ పార్టీలో ఇలా మాట్లాడుతున్నారు అంటే చాలా బలమైన కారణాలు ఉండాలి. ఒక దశలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇవ్వట్లేదని మాట్లాడిన నోళ్ళు ఉన్నాయి, అలా విమర్శలు చేసిన పార్టీలు ఉన్నాయి. అలాంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి స్టేడియంలో కూర్చోబెట్టుకున్నాడు. రాహుల్ భయ్యా అంటాడు. సారని కూడా కదా, రాహుల్ భయ్యా, ప్రియాంక దీది. అంటే ఆ ఫ్యామిలీలోకి అంతగా చొరబడిపోయాడు ఆయన. అధిష్టానం కూడా ఆయన మీద డిపెండ్ అవుతుందా? డిపెండ్ అంటే వేరే విధంగా కాదు. సరే వేరే రకాల కామెంట్స్ చేస్తూ ఉండొచ్చులే, కానీ ఫైనాన్షియల్ కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. కానీ రాజకీయంగా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయగలిగిన నాయకులు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో రేవంత్ రెడ్డి ఒకడు అని పార్టీ బలంగా నమ్ముతుంది. ఉదాహరణకి కర్ణాటక ఉంది. కర్ణాటకలో సిద్ధరామయ్య శివకుమార అధిష్టానం తేల్చుకోలేకపోతుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రేవంత్ 1, రేవంత్ 2, రేవంత్ 3, రేవంత్ 4, రేవంత్ 5 ఇట్లే ఉంది పరిస్థితి. అధిష్టానానికి రేవంత్ మినహా ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశం కూడా రావట్లేదు. అంతగా బలపడిపోయాడా రేవంత్ రెడ్డి గారు అనేది ఒక అంశం. రెండవ అంశం, వితిన్ ద పార్టీ తెలంగాణ స్టేట్ పార్టీలో కూడా మొదట్లో కొద్దిగా ఇది ఉండేది. మనం గమనంలోకి పెట్టుకుంటే 2023 ఎన్నికలప్పుడు కూడా మేమే గెలుస్తాం, మా పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం అన్నారు గారు రేవంత్ రెడ్డి గారు. నేనే ముఖ్యమంత్రి అన్నా అప్పుడు మొదటిసారి. ఇప్పుడు అంటున్నాడు ఆయన రెండోసారి ముఖ్యమంత్రిని అని. అప్పుడు ముఖ్యమంత్రి రేసులో 5-6 ఉన్నారు. ఒక 6 నెలల క్రితం వరకు కూడా రేవంత్ రెడ్డిని మారుస్తారు, పలానాయన వస్తాడు, పలానాయన వస్తాడు, ఇట్లాంటి చర్చ ఉండేది. ఇప్పుడు అది లేదు, మచ్చుకైనా కనిపించదు అలాంటి చర్చ. కనిపించకపోగా పైపెచ్చు ఇంకో మాట కూడా ఉంది. కొంతమంది మంత్రులే మాట్లాడుతున్నారు మళ్ళీ మా రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని, వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది? ఆయన తనను తాను అలా స్థిరపరచుకున్నాడు ఒకటి. రెండోది, పరిస్థితులు అలా వస్తున్నాయి రాష్ట్రంలో, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయగలుగుతున్నారా? తాజాగా జరిగిన జూబ్లీస్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన జనరల్ ఎలక్షన్స్ కానీ,
జూబ్లీస్ కానీ లేదా ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఘటనలు కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డే బలమైన నాయకుడు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినంత వరకు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ రేవంత్ రెడ్డి అనేది ఒక బలమైన స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఎందుకు అంతగా వచ్చింది, ఏంటి రేవంత్ రెడ్డి అంత ధీమాగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ నాయకుడు చెప్పనంత ధీమాగా ఏ నాయకుడు ఉండనంత ధీమాగా ఎలా ఉంటున్నారు అనేది చాలా కీలకమైన అంశం.